హలో అండి. నేను పుష్మి. పిల్లలకి ఎంతో ఇష్టమైన బెల్లం ఆవకాయ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీ. దీనికోసం నేను తీసుకున్నది 4 మామిడికాయలని. మీకు డబల్ క్వాంటిటీ కావాలంటే నేను వేసిన అన్ని క్వాంటిటీస్ డబల్ తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి తుడిచి చెక్కు తీసుకుని రెడీ పెట్టుకోండి. అలాగే వాటిని తురుము తీస్తే ఇలా మెజర్ చేసుకోండి. ఏదైనా ఒక గిన్నె లేదంటే బౌల్ తీసుకొని, సో నాకు ఇలా మెజర్ చేస్తే 4 మామిడికాయలకి 2 బౌల్స్ అయితే వచ్చిందనమాట. సో అదే బౌల్తో మనం మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సో 2 కప్పుల మామిడి తురుముకి నేను 1 కప్పు బెల్లం, అలాగే పావు కప్పు పంచదార వేసాను. ఇదే ప్లేస్లో మీరు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ పంచదార వేయడం వల్ల అంటే కొంచెం స్టిక్కీగా, అంటే కొంచెం జిగురుగా అలా చాలా బాగుంటుందన్నమాట పెరుగన్నంలోకి. సో అలాగే పిల్లలకి మనం స్నాక్స్ కావాలి కదా హాలిడేస్లో. సో వాళ్ళకి చపాతీ అవి చేసి పెట్టిన దోశల్లోకైనా కూడా కెచప్ లాంటి వాటికన్నా ఇదైతే చాలా బాగుంటుంది. అలాగే పచ్చి మామిడికాయలో ఉండే విటమిన్స్ కూడా వాళ్ళకి అందుతాయి కదా. సో అలా ఆలోచించి చేసింది ఈ బెల్లం ఆవకాయ. సో మనం ఇలా వీటిని హీట్ చేస్తూ ఉంటే ఆ పంచదార బెల్లం కరిగి ఇలా ఉడకబెట్టడం వల్ల మామిడి తురుము కూడా బాగా ఉడికి సాఫ్ట్గా తయారవుతుంది. ఇదే కాదండి, మన ఛానల్లో ఇంకా హెయిర్, స్కిన్ హెల్త్ని కూడా పెంచే ఏబీసీ జామ్ ఉంది. అలాగే పాలక్ పకోడీతో కర్రీ ఉంది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే నార్త్ ఇండియన్స్ సమ్మర్లో ఎక్కువగా చేసుకునే పచ్చి మామిడికాయతో ఆంపన్నా ఉంటుంది. అది కూడా నేను పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్లం పూర్తిగా కరిగి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేయచ్చు. బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఒక మంచి అరోమా వస్తుంది అనమాట, మంచి స్మెల్, టేస్ట్ కూడా. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. దీనివల్ల మంచి సెటిల్ ఫ్లేవర్స్ అయితే వస్తాయి. సో వీటన్నిటిని వేసి బాగా ఉడకబెట్టాలన్నమాట. పచ్చి మామిడికాయ తినని బాబోయ్ అన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసి బాగా కలపండి. ఉసిరికాయ తినని పిల్లల కోసం అయితే ఉసిరికాయ జామ్ కూడా తయారు చేశాను నేను. అది కూడా అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. రెసిపీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను లాస్ట్ వరకు చూస్తే. సో ఇక్కడే మీకు కావాల్సిన బెల్లం అదంతా సరిపోయిందా లేదా స్వీట్నెస్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఎంతవరకు పాకం రావాలి, పాకాన్ని ఎలా టెస్ట్ చేయాలనేది కూడా చూపిస్తున్నాను నేను దీన్ని. చూడండి. సో మనం ఇలా చూస్తే మీకు కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం లైట్గా జిగురుగా వస్తే చాలన్నమాట. ఇది బయట అయితే ఒక 1 మంత్ వరకు బాగుంటుందండి. అదే మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 3 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ పుష్యమితో పైన.